ఇంకా అల్లు అర్జున్ ఇష్యూ సైడ్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఒక కొత్త టాపిక్ దొరికింది. అది ఏంటంటే గరికపాటి నరసింహారావు గారి ఇష్యూ. ఆమె కామేశ్వరి గారు ఆయన మొదటి భార్యనంటూ వచ్చి వీడియోలు పెట్టి ఇప్పుడు అంతా రచ్చ రంబోలా చేసేసి నిజంగా గరికపాటి వారిని అభిమానించే మళ్ళంటి వాళ్ళకి ఒక పెద్ద బండరా ఇసిరినట్టుగా చేస్తూ ఉన్నారు ఆమె. అసలు మరి ఇది ఇంతింతాయి ఒటిడింతాయి అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏం సాధించుకుంది అనేది చూసుకుంటే ఒక రకంగా ఒక రివెంజ్ తీర్చుకుంది ఆయన మీద. తనని ఎత్తుకొచ్చి ఇట్లా పెళ్లి చేసుకున్నాడు అన్నయ్య భార్యని, తనని ఏదో చేస్తున్నాడు అది ఇది అని, ఆమె స్వతంత్ర భావాలని ఎదగనీయకుండా, ఆమె ప్రతిభని ఆమెను చదువుకోనీయకుండా, ఆమె జీవితాన్ని అంతా కూడా సర్వనాశనం చేసింది ఇతను అనే ఒక కక్ష ఇన్ని సంవత్సరాలుగా ఆమె ఇదిలో గూడు కట్టుకుపోయినట్టుగా ఉంది. ఇది బయటపెట్టడం ద్వారా ఇప్పుడు అంత గరికపాటి ఎవరో తెలియక ముందు చెప్తే ఏముంటది. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఆయన పండితుడు, కష్టపడి ఆయన మేధస్సు తెలివితో మరి రామాయణ మహాభారతాల్ని, మంచి చెడుల్ని చిన్నలకి పిన్నలకి పెద్దలకి రాజకీయ నాయకులకి ప్రజలకి అందరికీ అన్ని వర్గాల వాళ్ళకి కూడా మీడియా ద్వారా, ఆయన ఛానల్ ద్వారా, వివిధ సభల ద్వారా ఇట్లా అనేక మాధ్యమాల్లో అనేక సందర్భాల్లో మరి సమాజాన్ని ఒక మంచి మార్గంలో నడిపించే విధంగా ఆయన ఒక గురు స్థానంలో ఉంటూ, గురుపీఠం మీద ఉంటూ ఆయన బోధనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయనకి అభిమానగానం ఉంది. మనలాంటి ఇంకా వీరాభిమానులు కూడా ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఇంత జరిగిపోయింది. అదంతా గతం. మరి 2001 ఆగస్టు 9వ తారీఖు ఎప్పుడు నన్ను ఇంట్లో నుంచి ఆల్మోస్ట్ వెళ్ళిపోయేలాగా చేశారు. నేను అప్పుడు బయటకు వచ్చాను పిల్లల్ని వదిలిపెట్టి. పిల్లల్ని నేను పోషించలేని పరిస్థితి. అంత మళ్ళీ తండ్రి ఎవరన్నా అడుగుతారు కాబట్టి ఆయన దగ్గరే వదిలేసి వచ్చాను అంటూ అప్పుడు ఆమె కామేశ్వరి గారు చెప్తా ఉన్నారు. నిజంగా ఆమె మాటలు వింటుంటే ఒక రకంగా ఆమెకి పిల్లలంటే చాలా ప్రేమ ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఏ తల్లికైనా పిల్లలంటే మరి తన 9 నెలలు మోసి వాళ్ళకి జన్మనిస్తుంది కాబట్టి తండ్రి కంటే తల్లికి బిడ్డల మీద చాలా ప్రేమ ఉంటుంది. అది ప్రకృతి సిద్ధంగా. ఆమె మాటల్లో ప్రతి చోట ఆ చిన్న కొడుకు పేరు చెప్తూ ఆమె కొంత ఎమోషనల్ అవుతున్న పరిస్థితి. పెద్ద పిల్లోడు పేరు చెబుతున్నప్పుడు శ్రీశ్రీ అని, ఆడు అమాయకుడు వాడు అంటూ ఆమె బాధపడుతున్నారు. పిల్లల గురించి చెప్తున్నప్పుడు నిజంగా బాధ వేస్తుంది మనకు కూడా. గరికపాటి పేరు ఉన్నప్పుడు మాత్రం ఆమె బరస్ట్ అయిపోతున్నారు చెప్తున్నప్పుడు కానీ, అది కానీ దుర్మార్గుడు అంటూ. అంటే ఆమె వాళ్ళిద్దరికి సంబంధించిన ఇష్యూ కాబట్టి అది మనం డీప్గా వెళ్ళి ఇంకా రీసెర్చ్లు చేసేది ఏముంటుందో జరిగిపోయింది. ఆమె మరి ఆమె పొరపాటు కూడా ఉందంటూ ఆమె చెబుతున్నారు. ఎక్కడో వరంగల్లో స్కూల్ పెట్టి అక్కడ ఇది చేసి అంతా ఇట్లా జరిగింది, నన్ను అక్కడే ఇది చేసి హౌస్ అరెస్ట్ చేసి ఆల్మోస్ట్ నిన్ను లేడీ ఇది చేస్తాను, ఏది ఈ పద్యాలు వీటిల్లో ఒక అష్టావధానం లాగా ఇంతవరకు ఎవరు లేరు సమాజంలో, నువ్వే మొదటిదాని అవుతావు అని చెప్పి ఆమెను ప్రలోభాలకు పెట్టి అట్లా ఆమెని వదిన అయినటువంటి ఆమెను అట్లా చేసి చివరికి అట్లా ఆమె జీవితాన్ని చేసి ఎత్తుకొచ్చి చేశాడు, ఇంత నాశనం చేశాడు. అప్పటి నా శాపాలే ఇప్పుడు తగిలినాయి అంటూ ఆమె చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఫైనల్గా ఆమె రోజుకొక వ్యక్తి. ఇంతవరకు గరికపాటి గారు ఏమీ మాట్లాడలేదు. నిజంగా ఆయన చాలా మరి కొంత బాధ పెట్టే అంశమే ఇది. ఎందుకంటే సమాజానికి మంచి బుద్ధులు సుబుద్ధులు చెప్పే ఆయన ఇటువంటి వాడా అనేది, ఆయనంటే గిట్టని వాళ్ళు, ఆయనంటే నచ్చని వాళ్ళు, ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించే వాళ్ళకి ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రం దొరికినట్టుగా. మరి ఇదే ఇట్లా పోతే ఏంటి ప్రయోజనం? ఎవరికి ఏ ఉపయోగం లేదు నిజంగా చెప్పాలంటే. ప్రత్యర్థులకి ఇంకా గరికపాటి వారిని వ్యతిరేకించే వాళ్ళకి ఆమె వేదన ఆమె అయినప్పటికి కూడా బ్రహ్మాస్త్రాలు ఆమె ఇస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అయితే దీనికి ఫుల్ స్టాప్ లేదా అంటే ఆమె మాటల్లోనే నాకు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళ చిన్నబ్బాయి గురజాడ అనే అబ్బాయి పేరు చెప్తా ఉన్నారు కదా, మరి ఆయన చొరవ చేసి మాట్లాడితే తల్లి జన్మనిచ్చిన తల్లే కదా, లేదా పెద్ద పిల్లాడి శ్రీశ్రీ అయినా ఎవరైనా ఇప్పుడు తండ్రి అంత పేరు సంపాదించుకున్నాడు, మరి వాళ్ళు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు నాకు అర్థం కావట్లా. ఏమి తల్లితో మాట్లాడే అమ్మాయి ఎందుకులే ఇప్పుడు అదంతా వదిలే అంటే, ఆమెకు ఎట్టాకు పిల్లల మీద చాలా ప్రేమ ఉందనేది నాకు అర్థమవుతుంది.
వదిలేయమ్మా, ఇప్పుడు ఎందుకు అదంతా దాన్ని తవ్వడం, ఇదంతా ఇప్పుడు అవసరమా, అయిపోయింది, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది అని వీళ్ళు మధ్యవర్తిత్వానికి ఎందుకు రావట్లేదు ముందుకి? ఏమి అంత నష్టం ఏంటి? ఆ గురజాడ చిన్నబ్బాయి అంటే ఆమెకి ఎంత జనరల్గా తల్లికి చిన్నపిల్లగాడు అంటే కొంత ప్రేమ ఉంటుంది అనేది మన ఇండియన్ సొసైటీలో అందరికి తెలిసిందే. అట్లాంటి పెద్ద పిల్లవాడు అంటే ఉండదని కాదు అక్కడ. జనరల్గా ఇంట్లో చిన్నవాడు అంటే అందరికి ఒక రకంగా ఏదో ఒక తెలియని ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే అది అంతే, చిన్నోడు అని ఒకే ఒక రీజన్ ఉంటుంది. మరి ఆ చిన్న పిల్లగాడు ఆ మధ్య ఇప్పుడు కేసు పెట్టిండంట, అయినా కూడా ఆమె తట్టుకొని ఉన్నారు. ఒక అడుగు ముందు కేసు ఇస్తే ఏం పోద్ది? చిన్నపిల్లగాడు అయినటువంటి గురజాడు కావచ్చు, పెద్ద అబ్బాయి మరి ఎక్కడ ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉన్నాడేమో. అప్పుడప్పుడు ఆయన గరికపాటి వారు చెప్తుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. ఇప్పుడు వాళ్ళు అడుగు ముందుకేసి ఎందుకులే అమ్మా ఇదంతా అంటే ఆమె తగ్గే అవకాశం ఉంటుందిగా. మొదటి వీడియో వచ్చినప్పుడే అలర్ట్ అయ్యి ఎందుకు అంతగా ఏదో ఇప్పుడు ఆమె మీద కక్ష కట్టాల్సిన పని ఏముంది? జన్మనిచ్చిన తల్లేగా. ఖచ్చితంగా గురజాడ చొరవ చేసి ముందుకు అడిగేస్తే ఇప్పటికైనా ఏది గరికపాటి వారి చిన్న అబ్బాయి లేదా పెద్ద అబ్బాయి అని ఎవరైనా ఆయన మరి ఎక్కడ ఉన్నాడో పెద్ద అబ్బాయి తెలియదు, కానీ చిన్న అబ్బాయి మాత్రం ఇక్కడే హైదరాబాద్ యూనివర్సిటీలో అనుకుంటా ఉద్యోగం. సరే, ఎక్కడుంటే ఉద్యోగం తీయాలి? రేపు ఫోన్ నంబర్లు ఉన్నాయి, లైవ్ వీడియో కాల్స్ మాట్లాడచ్చు, అంత టెక్నాలజీ మహిమ కదా. సో ఒక చొరవ చేస్తే దీనికి పులి స్టాప్ పడే అవకాశం ఉంటుంది. ఊరికే మరి ఆ గతం మరీ తవ్వి ఎవరికి తెలియని విషయాలు, ఆయన గురించి మనం జీర్ణించుకోలేని విషయాలు ఆమె చెప్తా ఉంటే వేరే వాళ్ళు ఎవరు చెప్పినా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఆయన భార్య మరి అప్పుడు ఇంత జరిగింది, 2 సంతానాన్ని కనింది, ఇష్టం ఉండో లేకో పరిస్థితుల రీత్యా. సో ఇకనైనా దానికి ఆ సమస్యకి, గరికపాటి వారి సమస్య, ఈ ఇష్యూకి పులి స్టాప్ పడాలంటే మరి ఈ ఇద్దరు పిల్లల్లో పెద్ద పిల్లాడు శ్రీశ్రీ కానీ లేదంటే చిన్న పిల్లాడు గురజాడు కానీ, ఎందుకంటే మళ్ళీ ఆమెను ఏదో చేసి ఆమె మీద మళ్ళీ కేసులు పెట్టి ఆమెను ఇబ్బంది పెట్టడం కూడా ఇక సమాజం హర్షించదు. ఎందుకంటే ఆమె ఒక్కతే పాపం ఇప్పుడు ఆమె మీద ఒక రకంగా ఒక సానుభూతి అయితే క్రియేట్ అయింది జనాల్లో. ఎందుకంటే ఆడ మనిషి 2 పిల్లలకు జన్మనిచ్చి బయటకు వచ్చేసి పాపం ఇంత పోరాడి ఇంత అయిందా అనేది ఒక సింపతి చాలా పవర్ఫుల్ ఆయుధం అండి. మానవ సమాజంలో ప్రభుత్వాలే కూలిపోయినాయి, రాజ్యాలే కూలిపోతాయి, పండితులైనా ఏదైనా కూడా ఇక నిలబడదు ఇక్కడ. సానుభూతి అంటే అది అట్లా మెల్లగా ఒక ఇంతెంత వడ్డింత అయినట్టు ఒక సునామీ లాగా బ్లాస్ట్ అవుతుంది. ప్రేమించే వాళ్ళే ద్వేషిస్తారు, ఇష్టపడే వాళ్ళే విమర్శిస్తారు కూడా. ఏది ఆ సానుభూతి అనే ఫ్యాక్టర్ పవర్ఫుల్గా రీచ్ అయిపోతాయి జనాలకి. కాబట్టి ఇకనైనా మరి ఈ విషయంలో గరికపాటి గారి చిన్నబ్బాయి లేదా పెద్ద అబ్బాయి ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ అమ్మగారితో, అదే ఆమె చెప్తున్నారు కదా తను జన్మనిచ్చిన తల్లి, ఆ మాటల్లో తెలిసిపోతుంది ఆ ప్రేమ, ఇదంతా ఆ మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది నాకైతే. తల్లి జన్మనిచ్చిన తల్లి. ఆయన అట్లా మోసం చేశాడని ఆయన మీద ద్వేషం అయితే విపరీతంగా ఉంది. ఆయన మీద ఎంత ద్వేషం ఉందో అదే స్థాయిలో ఈ ఆమె జన్మనిచ్చిన 2 బిడ్డల మీద అంత ప్రేమ ఉందనేది అర్థమవుతుంది. ఆమె చెప్తున్నారు నేను ఇప్పుడు అంత ఆధ్యాత్మికమని, కానీ బిడ్డల మీద ప్రేమ పోలేదాం. చిన్న పిల్లవాడు అట్లా చేయి ఆ కేసు విషయంలో ఆమె బాగా హర్ట్ అయ్యారనేది కూడా అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు గరికపాటి వారు కూడా ఆమె మీద కక్ష కట్టి ఏదో చేసి ఏదో చేయడం కంటే కూడా మనం అంటే మనలాంటి నాలాంటి వాళ్ళు ఇదేదో చెప్పే అంత స్థాయి కాదు, కానీ ఇది ఒక పులి స్టాప్ పడిపోవాలి. ఇది మరీ ఇదైపోతా ఉంది, మరీ పచ్చడి చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. అటు ఇటు విడిపోయింది అయిపోతుంది కాబట్టి ఎందుకు ఇంకా మరీ ఇది చేయడం? ఆయన చిన్న అబ్బాయో పెద్ద అబ్బాయో చొరవ చేసుకొని తీసుకుంటే మాత్రం మాట్లాడితే అమ్మ ఇక నువ్వు నిమ్మలంగా ఉండు, చెప్పిందంతా చాలే కానీ ఇంకా నువ్వేం మాట్లాడబాకు, జరిగిపోయిందని తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆమె కూడా సంతోషపడుతుంది. ఏం వెళితే తప్పే ఉంది? పిల్లలు తల్లి దగ్గరికి, తండ్రికి తల్లికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. జన్మనిచ్చిన తల్లి వెళ్ళొచ్చు కదా. సో కాబట్టి పిల్లలు ఆలోచన చేయాలి. వాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరు చొరవ చేసి వెళితే ఆమె సంతోషపడతారు.
ఇక నువ్వు ఆగమ్మని జీవితంలో కూడా మాట్లాడకుండా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఆమె ఇంత ఇదిలో కూడా ఆయన పాండిత్యం గురించి ఎప్పుడు తక్కువ చేయలేదు. ఇంత తిడతన్నా ఇంత ద్వేషిస్తున్నా కూడా గరికపాటి వారి యొక్క విద్వత్తుని పాండిత్యాన్ని ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు గురించి ఆమె ఒక్క మాట కూడా అనలేదు. షీ రెస్పెక్టెడ్ దట్. ఇప్పుడు కానీ ఆవిడ ఎమోషనల్గా తన జీవితాన్ని ఇట్లా స్పాయిల్ చేశాడు అని చెప్తా ఉంటే ఆ సంఘటనలు అవన్నీ వింటుంటే బాబోయ్ గరికపాటి ఇంత ఇది చేసింది ఆ ఫ్లాష్ బ్యాక్ లైఫ్లో అప్పుడు అనేది. ఇప్పుడు ఎందుకంటే మనం లెక్కేసుకుంటాం, మనకు మోరల్ వాల్యూ చెప్పే వ్యక్తి మనకు ఒక రోల్ మోడల్గా అన్నిట్లో ఉండాలి. ఆయన జీవితమే అట్లా ఉండాలి. అటువంటి వాళ్ళే మనకి చెప్పినప్పుడే మనకి ఇంకా అది గట్టిగా ఆచరణలోకి వస్తుంటుంది. సో మొత్తం మీద అయితే పరిష్కారం అయితే ఉందనిపిస్తుంది నాకు. వాళ్ళ చిన్న అబ్బాయి గరికపాటి వారి చిన్న అబ్బాయి లేదా గరికపాటి నరసింహారావు గారికి కామేశ్వరి గారు అప్పుడు ఆ దంపతులకు జన్మించిన ఈ పిల్లల్లో చిన్నోడు పెద్దోడో చిన్నోడో ఎవరో ఒకరు ముందుగా అడిగేసి ఈ సమస్యకి ఆమెని ఆపి ఆమెను కలిసి ఇంకా నువ్వు శాంతించమ్మా తల్లి అంటే ఖచ్చితంగా ఈ సమస్య ఇంతటితో సద్దుమణిగే అవకాశాలు ఉంటాయనేది నా అభిప్రాయం.